నువ్వు తీసుకో హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే వీడియో చూసుంటారు కదా, మా చిన్నోడికి పుట్టు వెంట్రుకలు తీసేదైతే వీడియో తీసాము. దీనికోసం మేము ఉదయాన్నే ఎక్కడైతే వెంట్రుకలు తీస్తామో ఆ ప్లేస్లో ముందుగానే దేవుడికి వెళ్ళి పూజ చేసుకొస్తాము. ఇప్పుడైతే సెకండ్ టైం వెళ్తున్నాము. ఆ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అందరం వెళ్ళమండి. సో ఎవరో ఒకరే వెళ్ళి ముందు పూజ చేసుకొచ్చుకుంటారు. సెకండ్ టైం ఇలాగా ఎవరికైతే గుండు తీస్తామో వాళ్ళు మనం పూజ చేసే అన్ని సామాగ్రి అందరం తీసుకెళ్ళి సెకండ్ టైం వెళ్తాము. సో దీనికి కావాల్సింది ముందు అలాగా మేకపోతును కూడా ముందే దేవుడికి సమర్పించుకోవాలి కాబట్టి దాంతోపాటు పొంగల్ తీసుకొని అందరం ఒకేసారిగా బయలుదేరిపోతాము. మ్యాక్సిమం ఇక్కడ మా చుట్టుపక్కల మా ఊర్లలో ఈ దేవునికి మునేశ్వరుని దేవునికి ఎక్కువ పెట్టుకునే వాళ్ళకి ఆచారం లేదు, కొంతమందికి ఉంటుంది. సో ఇది పెట్టుకునేటప్పుడు ఎంతమందికి ఉందో వాళ్ళు మాత్రమే అటెండ్ అవుతారు, లేని వాళ్ళు మ్యాక్సిమం రారు. సో ఫైనల్గా దేవుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదే మేము మా పూర్వతరాలు ఉంటాయి కదా, మా అమ్మ నాన్నలు మా నానమ్మలు వాళ్ళు అప్పటి నుండి ఇక్కడ ఇలా మా పొలంలో వచ్చి ఇందులో ఒక చెట్టుకి మేము మునేశ్వరుని దేవునికి పూజ చేసుకొని ఇక్కడే గుండు అయితే గీస్తారు పిల్లలకి. ఇది ఎప్పటి నుండో వచ్చే ఆచారం ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మేము పూజ కోసం అయితే కొత్త మట్టిని అయితే తీసుకుంటున్నాము. ఎవ్రీ టైం ఎవరైతే కొత్తగా పెడుతున్నారో పూజ, ప్రతిసారి పూజ పెట్టినప్పుడు కొత్త మట్టిని అయితే ఇలా తడి మట్టిని తీసుకొని దానితో పూజ అయితే స్టార్ట్ చేస్తాము. దానికోసం మేము ఇక్కడ తడి చేసి చుట్టూ ఉన్నదంతా క్లీన్ చేసి ఆ మట్టిని అయితే తీసుకెళ్తాము. ప్రతిసారి దేవుడికి పెట్టేటప్పుడు ఎవరికైనా కానీ ఇందులో మా పెదనాన్న ఉండేవారు. మా పెదనాన్నే ప్రతిసారి ఇలా పూజకి ముందుండి అన్నీ చేసేవారు. బట్ ఇప్పుడు కొద్ది రోజులుగా ఆయనకు కొద్దిగా ఆరోగ్యం బాగలేదు కనుక సో పక్క నుండి అన్నీ చెప్తుంటే మా పెద్దమ్మలు మా పాప మా వదినలు అందరూ చేశారు. ఇక్కడ మాకు సపోర్ట్ చేయడానికి వచ్చింది మా పెద్దన్నయ్య. అంటే మేము అలా మట్టి తీస్తుంటే మాకు చేత రావట్లేదని మళ్ళీ పాపం మాతో కూడా వచ్చి ఇలా చేయాలని చెప్పి మాకు మొత్తం తనే తీసి చేతిలో పెడుతున్నారు. ఇలాగ మేము మట్టి తీసుకొచ్చి ఇలాగ వేస్తే సో ఇక్కడైతే వాళ్ళు దీనిని ఏమంటారంటే బొమ్మరిల్లు కట్టడం అని అంటారు. దేవుడు ముందర ఇలా బొమ్మరిల్లు లాగా కట్టి అందులో దేవుని శిలలను అయితే పెట్టి దాని ముందర ప్రసాదం పెట్టి పూజ అయితే చేస్తారు ఫైనల్గా. ఇలా పూజ కోసం అయితే బొమ్మరిల్లు ఒక పక్క రెడీ అవుతుంది, మరొక పక్క దేవుని కోసం ప్రసాదం అయితే రెడీ చేస్తున్నాము. ఇంకొక పక్క దేవునికి ప్రసాదంగా మేకపోతే అయితే రెడీగా ఉంది.
ఇక్కడ వేలాడుతూ కనిపించే వాటిని మొగల రేకులు అంటారండి. ఎప్పుడైతే మనం ఈ దేవునికి పూజ పెట్టుకుంటామో ఆ రోజు పొద్దున్నే వెళ్ళి అవి లేనిదే పూజ చేయలేమండి. ఖచ్చితంగా మొగల రేకులను తీసుకొస్తే పూజ అయితే స్టార్ట్ చేస్తారు. వాటిని ఇలా టూ జాయిన్ చేసి కొమ్మలకైతే వేస్తున్నారు. అంటే ఇవాళ చేసే ఈ పూజకి ఈ మొగల రేకులు చాలా ప్రాముఖ్యం అంట. అవి కంపల్సరీ ఉండాలని చెప్తారు. అడుగుతూ వస్తుంది లేదా అట్టే పెట్టుకుంటుంది. అదే కదా ఎప్పుడు ఏది కర్పూరం ఎందుకు ఉన్ని ఆడుతుందేదండి అర్థం అగ్గిదా ఊపదాం. వేదా జోహేల్ మొత్తానికి పూజ కోసం బొమ్మరిల్లు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పూజ స్టార్ట్ అయిపోతుంది. ఈ పూజ చేసే ముందు మేకపోతుని అండ్ కోడిపుంజుని సమర్పించుకొని ఆ తర్వాత పూజ స్టార్ట్ చేసి పూజ ఫినిష్ అయిపోతుంది. అంతా దేవునికి మొక్కుకొని కర్పూరం వెలిగిస్తూనే ఉంటారు. అంటే ఆరిపోకుండా బేబీకి గుండు అయితే తీస్తాం కదా, సో ఆ గుండు పూర్తిగా తీసేంతసేపు కంటిన్యూగా కర్పూర హారతి పోతూనే ఉంటుంది దేవుడికి. కొద్దిగా కర్పూరాన్ని అయితే వేస్తూ ఆగిపోకుండా చూసుకుంటూ ఉంటారు. చిన్న బేబీకి ఈ పుట్టు వెంట్రుకలు తీసేసిన తర్వాత ఫైనల్గా మళ్ళీ దేవునికి దండం అయితే పెట్టుకొని అక్కడ నుండి అయితే మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోతాము.
మరి ఇప్పుడు ఇక్కడ నుండి తీసుకెళ్ళిన తర్వాత అందరికి వెళ్ళి భోజనాలు వేసుకుంటాం. ఈ పూజా విధానం కోసం మన పెద్దవాళ్ళు దగ్గరుండి చెప్పిస్తే మనం చేసుకుంటాము. బట్ ఒక్కోసారి అయినా మర్చిపోతుంటాం పెద్దవాళ్ళు కూడా. కాబట్టి మాకు మా పిల్లలకు వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే దీనిని చూసి చేసుకోవచ్చని ఇలాగ ఒక గుర్తింపు కోసం ఉంటుందని చెప్పి వీడియో అయితే నేను పూర్తిగా తీసుకున్నాను. ఇంకిక్కడ కనిపిస్తున్నది అయితే మా తమ్ముడు అండి. సో చిన్న పిల్లోడిని ఒడిలో కూర్చోబెట్టుకొని మేనమామ వెంట్రుకలు కట్ చేయాలంటేనే అలా కూర్చోబెట్టుకున్నాడు. కాసేపు అయితే అలా కూర్చొని గుండు గీసుకుంటాడు. ఆ తర్వాత ఏడిస్తేనే మళ్ళీ నేను కూర్చోబెట్టుకునేస్తాను. మోదీ చూడు పట్టుకోవాలా సోహిత్ నువ్వు తీసుకో చెప్పండి. ఏంద్రా రాడుందా మొత్తానికి గుండు అయితే ఒక 15 నిమిషాలు పట్టింది. గుండు గీసేశారు. ఆ తర్వాత మనం ఇంతకుముందు ప్రసాదం చేసాం కదా, ఆ పొయ్యి మీదనే మళ్ళీ కాస్త వేడి నీళ్ళు అయితే పెట్టి బేబీకి అయితే ఇప్పుడు స్నానం చేయించి ఇక్కడ నుండి అమ్మమ్మ తాతయ్యలు తెచ్చిన కొత్త బట్టలు అయితే వేసుకొని పూజ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతాము. ఇంతసేపు బాగుండి చివరిలో ఏడ్ చేశాడు మోహిత్.
సరేలే ఏదన్నా పోయేటప్పుడు వేసుకుంటూ పోయిందా కలిపేసి బాక్స్ లో పెట్టున్నాను అంత సాంబ్రాం పెరుగు చేయబెట్టేస్తున్నా వీడియో తీసుకుంటున్నా హాయ్ చెప్పా హాయ్ చాక్లెట్ తింటావా తింటున్నాడు ఒక ఆయన చూడు నేనేం తినలే అమ్మ హాయ్ 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 చెప్పు మొత్తానికి పూజ అయితే సంపూర్ణంగా కంప్లీట్ అయిపోయింది. వీళ్ళైతే ఇక్కడ నా ముగ్గురు అన్నదమ్ములు. ఇంకింటికైతే స్టార్ట్ అయిపోతాము. అక్కడ దేవుడి దగ్గర సమర్పించిన మేకపోతుని ఇలా కూర చేసి వచ్చిన జనం అందరికీ మనము భోజనాలు అయితే పెట్టడం జరుగుతుంది. ఈయన మా మామయ్య, అంతా వంట అంతా మా మామయ్య చేస్తారు. మా కుటుంబంలో ఎవరి ఫంక్షన్కైనా మా మామయ్య దగ్గరే చేయించుకుంటాము. చాలా బాగా వంట చేస్తారు. ఇంతటితో మా చిన్నోడి వెంట్రుకలు తీసే ఫంక్షన్ అయితే అయిపోయింది. ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ నా తరపున చాలా చాలా కృతజ్ఞతలు. చివరి దాకా చూసిన వాళ్ళు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.